సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో, అది నాకు ఏం చేయాలో నాకు తెలియదు. ఫేర్ అయితే అవ్వలేను, నేను బై బర్త్ ఇంతే ఉన్నాను. సో అంటే ఎవరైనా కలవాలి అన్నా, సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్నా నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో. సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది, ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది. సో నా చేతులు నార్మల్ డస్కీ ఉండేది, మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది. ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫెయిర్ కాంప్లెక్షన్. సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్షన్, ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు. సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్, చాలా మంచి కాంప్లెక్షన్. సో అందరికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలియదు అప్పుడు. మన సౌత్ ఇండియన్ ఒరిజినల్ కాంప్లెక్షన్ అది కదా. బట్ అదే అంటున్నా, నీ సరౌండింగ్స్లో టూ మచ్ ఆఫ్ కంపారిజన్ అండ్ యంగ్ ఏజ్లో నీకు అలాంటివన్నీ విన్నప్పుడు నీకేం తెలీదు. నువ్వు యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, డైరెక్ట్గా నువ్వు మోడలింగ్కి వచ్చేసావు, డైరెక్ట్ నువ్వు మూవీస్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలామంది యాక్టర్స్ అంటే పాత యాక్టర్స్లు వేరు. మళ్ళీ ఇఫ్ యూ సీ విజయశాంతి గారు, వీళ్ళందరూ చాలా డస్కీ, వెరీ హాట్, like right, they are very hot complexion, yeah, they're very dusky and very real, ante manalaga undevaru, so you can see yourself in them. So after a point there are a lot of actors who are very fair because they're from Bombay and all. So యాక్ట్రెస్ అవ్వాలి అంటే నువ్వే యాక్ట్రెస్ అన్నట్టు కూడా నన్ను చూసారు చాలామంది, బికాస్ ఆఫ్ మై కాంప్లెక్షన్, హౌ ఐ లుక్ అండ్ ఆల్. సో గ్రాడ్యువల్గా మనం గ్రూమ్ చేసుకుంటాము. దట్ ఈస్ వాట్ ఐ డిడ్, బికాస్ దే వాజ్ నో అదర్ ఆప్షన్ టు వాట్ టు డూ టు మై స్కిన్ టోన్. సో దే విల్ లాడ్ ఆఫ్ అంటే ఇట్లా చాలామంది అన్నారు, జూమ్ చేసి పిక్చర్స్ చూపించడం, వీడియో చూపించడం అంతా ఉండింది. కానీ ఐ థింక్ నాకు అంటే లైక్ లోపల ఐ వాజ్ లైక్ inside, deep down in my heart, I like, okay, no matter what happens, ante naku I want to see myself on screen, I want to act. This is the only thing నాకు ఎప్పుడు నా మనసులో ఉండేది. అంటే చాలా గట్టి స్ట్రాంగ్ విల్ పవర్, ఒక కోరిక ఉంటుంది కదా. ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్. సో నాకు ఎవరేమో మూవీస్ రాకముందు కూడా ఐ వాజ్ లైక్ ఓకే అందరు ఏమనుకున్నా బాధ ఉండేది, ఏం చేయాలో తెలీదు, అంతా ఉండేది. బట్ స్టిల్ లోపల గట్ ఫీలింగ్ ఉండేది నాకు, ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ నో మ్యాటర్ వాట్. ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా. అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. యూజువల్లీ నేను కొంచెం మొండిదాన్ని. సో ఐ థింక్ ఆ విల్ పవరే నన్ను ఎంత దూరం తీసుకొచ్చి. మేబీ అంటే సరౌండింగ్స్ అన్ని వ్యతిరేకంగా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నా, మన లోపల గట్ ఫీలింగ్ ఎప్పుడు చెప్తూ. అది నేను ఎప్పుడు బయటకు ఎవరితో చెప్పను కూడా. అంటే నాకు అది బయటికి చెప్పలేదు ఎవరికి. అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారండి, నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు కూడా అన్నారు, ఇండైరెక్ట్గా అన్నారు. అండ్ నీకు స్టార్టింగ్, నేను నా కెరియర్ స్టార్టింగ్లో అయితే నేను చాలా అంటే ఇప్పుడు ఎవరు అంటే దే కాంట్ అప్రోచ్ మీ అండ్ ఇది ఉంటుంది. కానీ అప్పట్లో ఏముంది, రెగ్యులర్గా అందరు కలుస్తూ ఉంటారు. అండ్ నేను మోడలింగ్ అవి చేశాను. ఐ డిడ్ మోడలింగ్ చేసా, ఇంకా ఐ డిడ్ బుల్లెటిన్ ఆల్సో, ఐ వర్క్డ్ ఇన్ అ మీడియా ఛానల్ ఆల్సో. సో చాలా అంటే ఐవ్ సీన్ సో మచ్. సో ఐ థింక్ అవన్నీ చూసి కూడా యూ విల్ బికమ్ స్ట్రాంగ్. అండ్ వెన్ యూ నో నీకు నేను ఇది అవ్వాలి అని నీకు క్లారిటీ ఉంది అంటే, నో మ్యాటర్ వాట్, నీకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే, నీ లోపల నువ్వు అనుకునేది, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో అప్పుడు దెన్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ దర్. ఎగ్జాక్ట్లీ. కలర్తో పాటు దే కమ్ అండ్ సజెస్ట్ యూ లైక్ సర్జరీస్, ముక్కు సర్జరీ, మూతి సర్జరీ. అది నాకు తెల్లగా అవ్వమని చాలా మంది సజెస్ట్ చేశారు. లైక్ దే ఆస్క్ మీ టు బికమ్ ఫేర్, గ్లూటాథయాన్స్, కైండ్ ఆఫ్. ఎస్, ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్, వెరీ స్కేర్డ్. నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా తీస్తే అమ్మో ఎంత అరిచేదాను హాస్పిటల్లో. వాళ్ళైతే ఏమో నీకు సర్జరీ చేయట్లేదు, జస్ట్ ఇంజెక్షన్ అనేవారు. బట్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అవి, యూ సీ బోటాక్స్ అండ్ ఆల్, దిస్ సో మెనీ థింగ్స్ రైట్ నౌ. బట్ నాకు పర్సనల్ ఐమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. ఇంకోటి, పీపుల్ థింక్ దట్ ఐ గాట్ డన్ అంటే నన్ను ఎవరో అడిగారు, మేము మై క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ముక్కు చేయించుకున్నాను. ముక్కు ఓకే, నాకు అసలు 2013 అలాగే ఉంది, ముక్కు చేయించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. సో ఇంకోటి, అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి. సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోమని నాకు సజెస్ట్ చేశారు. ఇట్ ఇస్ న్యాచురల్ బ్రో, నేనేం చేయించుకోను అసలు. సో దిస్ నథింగ్,
పీపుల్ హ్యావ్ సజెస్టెడ్ మీ బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు See, మన చేయించుకుంటే ఇష్టంతో చేయించుకోవడం, మన See, కాన్ఫిడెంట్ నిజంగా ఫీల్ నీకు అవడం, నీకు that's fine. ఫ్లాస్ ఉన్నాయి అనుకో, నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ డన్. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్. అందులో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆ ఒక్కటి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది. ఒక్కటి అని నేను అనను, ద లాడ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డెంట్ బిలీవ్ ఇన్ మీ. అంటే యాక్టర్ అవుతాను అన్న ఏది అవుతాను అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది, ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో, నేను చూస్ చేసుకున్న పాత్ అని వస్తుంది. బట్ అదే చెప్తున్నాను, దే సంథింగ్ ఇన్సైడ్ యూ ఇట్ విల్ బి లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్షిట్, నీకేం చేయాలని. అంటే ఐ నో అంటే ఇది ప్రీచీ లాగా అనిపించవచ్చు, బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు 10 years అయింది నేను వచ్చి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, సో నాకు అసలు ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు పరిచయం లేరు నాకు అసలు. అంటే నేనున్న సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీ ఎవ్వరు ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. సో నా MBA అవుతున్న టైంలో నేను మీడియాకి వచ్చి వర్క్ చేయడము, మోడలింగ్ చేయడము, అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను, దట్ డింట్ వర్క్అవుట్. అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసా ఒక క్యారెక్టర్. సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే, దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు. సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒకదాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు. దట్ డజంట్ మీన్ ఐ డింట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ఆల్. ప్లాన్ చేయలేదు అంతే, ప్లాన్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం BHLలో. సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన. ఓకే, ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాల్ ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది, శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది, శ్రీనివాస్ టాకీస్ అంటారు. సో ఆ థియేటర్లో ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం ఎందుకో అది. నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్, ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం. సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం. వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక 1/2 hour ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని నేను మా చెల్లెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే, నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే నేను 4-5 days అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే. సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది. అంటే యాక్ట్ చేద్దామని కాదు, లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ. సో అలా ఒకరోజు మా డాడీని కూడా అడిగాను, సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే, లేదు సింగర్స్ పాడితే వీళ్ళు మేమే అంటారు డాడీ అంటే, ఓహో అయితే నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది, దట్స్ ఫైన్, అయితే నాకు సింగింగ్ రాదు, ఇది చేసేయచ్చు, ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లా ఒక చెక్ లిస్ట్ ఇలా ఉండింది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. సో బైపీసీ తీసుకున్నా, మైక్రోబయాలజీ చేసా, MBA చేసా. MBA చేసేటప్పుడు ఐ డోంట్ నో వేర్ టు గో ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ క్లూలెస్. సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్, మైనర్ వచ్చి మీడియాలో చేసా. మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం, అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పుడే నేను